అజరుద్దీన్ బాయ్, నువ్వేం ఫిక్కర్ పడకు. మన ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజుతో ఖతం అయిపోయినాయి. కేల్ ఖతం, దుకాన్ బంద్, బర్ఖాస్ బిర్యానీ. ఇప్పుడు చాన్ని బార్కి వెళ్ళి మన ఐటమ్లు పింకీ, రింకీ, జూలీ, లిల్లీతో బంపర్లో జంపర్లు. అవును అవును అజరుద్దీన్ బాయ్, ఇప్పుడు డీల్ 1 కోటి కాదు 2 కోట్లు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏముందన్నా, ఇదంతా నీ ట్రైనింగ్ వల్లే. చక్రి వాళ్ళదేముంది బాయ్, ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వినలేదనుకో, ముగ్గురిని లేపేస్తా. లేపేస్తేనే బెటర్ బాయ్, 15 లక్షలు కూడా మిగులుతాయి. 100% కరెక్ట్ బాయ్. ఓకే బాయ్, ఖుదాఫిజ్. చక్రి 2 కోట్లా? చక్రి అబ్బాస్ కాళ్ళు నన్ను అనుమానిస్తారా? శవాన్ని పంపినట్టు శ్మశానానికి పంపించారు. ఎండలో నిలబడి నీరసం వస్తే డబ్బు తీసుకుని పారిపోయాను అనుకుంటారా? తిరుపతి ఈడొచ్చాడు త్రిష ఒక్కసారి నువ్వు వెళ్ళవే, వెళ్ళు. బ్రదర్, హీ కేమ్, షీ వెంట్. యువర్ డాటర్? నా కూతురు కదయ్యా బాబు. పురీలే బా, అర్థమై చావలేదా? పురీలే. ఈ షీ యువర్ డాటర్? ఆ అమ్మాయి నా కూతురు కాదురా. ఓ నో డాటర్. వాట్ ఇస్ ద మ్యాటర్? అన్యాయం ఇది. పాన్ మీద పావాల ఎక్కువ వెనక్కి గీతాంజలి చేశాను. 95 పైసలు సిగరెట్ రూపాయి ఇచ్చిన 5 పైసలు వెనక్కి ఇచ్చావండి. అరే గూగా, ఇక్కడేం చేస్తున్నావురా? రఘు, ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావురా? నీకెలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏంటది? నీకు సంగతి తెలుసా? అబ్బాస్ చక్రి. ఏంది అబ్బాస్ చక్రి? వాళ్ళిద్దరూ కలిసి మనకి వాటా ఇవ్వకుండా 2 కోట్లు కొట్టేద్దామని ప్లాన్ చేశారు. ఈ విషయం నీకు చెప్దామని ఇప్పుడే డిసైడ్ అయ్యా. చక్రి అలాంటోడు కాదురా. బొంగు. నీకు ఇంకో విషయం తెలుసా? త్రిషాని రేప్ చేద్దాం అనుకుంటున్నాడు. అబ్బాస్ అబ్బాస్ ఏంటి? రేప్. రేపా? అవును. అయినా ఈ రఘుగాడు ఒట్టి అమాయకుడు. చెప్తున్నాను, మన ముగ్గురం కలిస్తే 65 lakhs, 65 lakhs ప్లస్ 70 lakhs ఈజ్ ఈక్వల్ టు 2 crores. 2 కోట్లు. గోగా గారు కరెక్ట్ గానే చెప్తున్నారు. మనం ముగ్గురం కలిసి 2 కోట్లు పనిచేసుకుందాం. 65 lakhs, 65 lakhs, 70 lakhs. 70 lakhs? మనం ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటే డబ్బులు చేతులు మారిపోతాయి. ఈ విషయం నాకు అర్థమైంది వదినా. వీడికి అర్థమయ్యేలా చెప్పు. చక్రిగాడు ఏం చెప్పినా రఘు అనే గుడ్డిగా నమ్మేస్తాడు. అది ప్రాబ్లం. రఘు గారు, చక్రి గారు నిజంగా మంచివారు అనుకోండి, అప్పుడు మీ వాటాలోంచి ఆయన వాటా అంకించాలి. మ్యాగీ, ఓహో ఈడొచ్చాడు. నేనా? నువ్వు కాదురా, నువ్వురా ఏంటి? రా చెప్తా. அந்த பையன் வந்தாச்சு, இந்த பொண்ணு போயாச்சு, என்ன விஷயம்? వెనక ఇంతమంది ఉండగా నన్ను పట్టుకుని వాయిస్తున్నావేంట్రా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఓ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ షీ ఇస్ యువర్ సెకండ్ డాటర్? నో సెకండ్ డాటర్, నో థర్డ్ డాటర్. నాకున్నది ఒకే ఒక డాటర్. అది ఎక్కడుందో నాకు తెలియటం లేదు. వీళ్ళెవరితో నాకు సంబంధం లేదు. పురీలే. అబ్బా చెప్ప తెల్లాపడిచి పిలిచి పిడిచి పడత పడత పిల్ల పిల్ల కిల్చి 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 బుచ్చి పడతగా. ఓ అప్పుడిదానా? ఓకే 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 ఓకే. నేను మాట్లాడింది నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థమైందిరా? ఏమైంది? ఏంటి? What's happening? నేను చెప్తా, కూర్చో, వస్తున్నా. చక్రి, అసలు ఏం జరుగుతుంది? ఏమైంది చెప్పు. ఈ విధవులు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. కిందకి వెళ్ళి చావచ్చు కదా. ఏంటి? నువ్వు చెప్పేది నిజమా? అవును,
ఆ టైంలో డబ్బు కోసం అబ్బాస్ గారి మాటలు విన్నాం. కానీ వాడు ఇప్పుడు వాడు అన్నాజరుతుంతో చేతులు కలిపి డబ్బు రాగానే అందరినీ చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ షుడ్ వి డు? ఎట్టి పరిస్థితుల్లో అబ్బాస్ గారి చేతికి డబ్బు అందకూడదు. మరి ఈ విషయం రఘు గోగాల్కి చెప్పావా? వాళ్ళు చాలా అమాయకులు. ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థం కాదు. పోనీ కిడ్నాప్ అయిన వాళ్ళకైనా వాడి ప్లాన్ గురించి చెప్పొచ్చు కదా. వద్దు, ప్రాబ్లం చాలా పెద్దదవుతుంది. మరేం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదు ఏం చేద్దామని. నేను అనుకున్నట్టే నువ్వు నిజంగా చెడ్డవాడివి కాదు. నా గురించి కాదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ముఖ్యం. నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. హలో, ఎందుకు కాదురా ఇలారా? నువ్వు బయటికి ఎలా వచ్చినవరా? మీ నాన్నగారు పంపించే డబ్బు ఎట్టి పరిస్థితుల్లో అబ్బాస్ దొరకకూడదు. దొరకకుండా చేస్తే అతను నన్ను చంపేస్తాడేమో. దొరికితే అందరినీ చంపేస్తాడు. పక్కాగా ప్లాన్ చేసి మనం అందరినీ కాపాడతాం. చూసావా, నీ వాళ్ళే నేను ఎలా మోసం చేస్తున్నారు. ఆ సీరియస్ లుక్సే వద్దు. నీకు 2 కోట్లు వస్తాయి కదా, అందులో 50 లక్షలు నాకు ఇచ్చాయి. ఆ చక్రి గాడి మీద రివెంజ్ తీర్చుకుంటా. పగా ఎస్, వాడు నన్ను గుర్తుపట్టలేదు, అది నాకు తెలుసు. కానీ నేను గుర్తుపట్టా. వాడు నన్ను గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తున్నా. ఆ కన్ఫ్యూజన్ లుక్సే వద్దు. నా మాట విను, నన్ను ఉపయోగించుకోవే మగడా. సరే, వాళ్ళు ముగ్గురికి ఏ వాట అయితే వాళ్ళనుకుంటా అదే వాట నీకు ఇస్తా. ఫోన్ వచ్చినట్టుంది అక్కడ. హలో అజరుద్దీన్ భాయ్, సలాంఅలైకుం. నేనే మీకు ఫోన్ చేద్దామని. ఇక్కడ పరిస్థితి అంతా రివర్స్లో ఉంది. నేను ఫోన్లో చెప్పలేను భాయ్. భాయ్ అదే కరెక్ట్ భాయ్, అలా చేయండి. పార్ట్నర్ పార్ట్నర్? ఓ, పార్ట్నర్ అని పిలిచావా? నువ్వంటే నాకు ఇష్టం. యా, ఒక పని చేస్తావా? చెప్పు, ఏమైనా చేస్తాను. వాళ్ళ ముగ్గురు గన్స్ నుంచి బుల్లెట్స్ తీసి నీ జేబులో వేసేసుకో. అంతే కదా, అవలీలగా చేసేస్తాను. యా, మనకి 2 కోట్లు రాబోతున్నాయి. ఆ 2 కోట్లు మన చేతికి వచ్చాక ఎవరి షేర్ వాళ్ళకి ఇచ్చేస్తా. మనకి 2 కోట్లు రాబోతున్నాయి. దాంతో ఏం చేద్దాం? మనకి 2 కోట్లు వస్తే ఒక్క సెకండ్ మీరందరూ ఎవరి కోసం వాళ్ళు ప్లాన్ చేశారు కదా, కానీ నేను మనందరి కోసం ఒక ప్లాన్ వేశాను. నువ్వు సూపర్ చక్రి.